పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనం వినాలన్నా, పరిశుద్ధాత్ముని కలిగి మనము జీవించాలన్నా మనము దేవునితో సమయం గడిపితేనే అది సాధ్యం. అందుకే అక్కడ ప్రభు చాలా స్పష్టంగా, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకు నేను వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, మీతో కూడా నివసించును, మీలో ఉండును. సో అది లోక సంబంధమైన వ్యక్తులు ఆయన చూడలేరు, ఆయన పొందలేరు, ఆయన కలిగి ఉండలేరు. కానీ మీరు నాతో సమయం గడపటం వల్ల, మీరు నన్ను ఆరాధించడం వల్ల, నన్ను సేవించడం వల్ల, నన్ను స్తుతించడం వల్ల ఏమండి మీరు తప్పకుండా పరిశుద్ధాత్మ నడిపింపును మీరు గ్రహిస్తారు. ఆయన మీతో ఉంటాడు, ఆయన మాట్లాడతాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునితో మనం సమయం గడపటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి.